బాపట్ల జిల్లా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ నేషనల్ వైస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్ బాబు రైతుల గురించి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తొలకరి సీజన్ మొదలవుతున్న తరుణంలో దేశానికి వెన్నెముకలా పనిచేస్తున్న రైతన్నను నడ్డి విరుస్తున్న ఫర్టిలైజర్ షాపుల వాళ్ళని పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్న అధికారులు, ప్రభుత్వం నకిలీ విత్తనాలతో మరియు సబ్సిడీ అందని ఎరువుల విత్తనాలు రైతు మీద ఎందుకు మీకంత కోపమని మండిపడ్డారు. ఆక్వాలో కూడా ఈ కరెంటు కొరత వలన పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇంజన్ లో ఆయిల్ పోసి ఆడించడం వలన అతను ఎంతో నష్టపోతున్నారని వాపోయారు. ఇప్పటికైనా రైతు కండగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వర్యంలో నేషనల్ వైస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖర్, కోఆర్డినేటర్ పిన్ని సాంబశివరావు మరియు ఏ నరసింహారావు మరియు హనూక్ బాబు మరియు ఎన్ కార్తీక్ పాల్గొన్నారు. మిత్రులకు, ఇక్కడ ఇచ్చేసిన ప్రెస్ మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల జిల్లా రేపల్లి మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వర్యంలో మన నేషనల్ ఆఫీస్ నుండి మిత్రులు కలుపుటకు ఈరోజు చిన్న విశేషం ఏమిటంటే, తొలకరి వస్తుంది. మన దేశానికి వెన్నుముక లాంటి మన రైతులకు వ్యవసాయానికి సిద్ధం అవుతున్న తరుణంలో మన రైతన్న వెన్ను విరుస్తున్న నకిలీ విత్తనాలు, నకిలీ మందులు, ఎరువులు, వీటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వ అధికారాలు అలసత్వంపై ప్రజలు అనగా మన రైతన్నలు మండిపడుతున్నారు. సంవత్సరం కాలము యుద్ధము నాటి రేయనక, పగలనక, ఎండనక, వాననక డీజిల్ ఖర్చు పెరిగిపోతుంది సార్, ఇట్లయితే నేనేం చేస్తాము? రైతులకు ఇచ్చే సీడులో కూడా మోసము. ఏం చేస్తున్నారండి మీరు ఏం చేస్తున్నారు? మీకు జీతాలు వస్తున్నాయా? మీరు జీతాలు తీసుకుంటున్నారు, ఏ సీడులో పడుకోవడం కాదు సార్. ఒక రైతన్న తన ప్రాణాలను అర్పించి 24 అవర్స్ అతను చెరువు అవ్వచ్చు, వ్యవసాయంలో పొలాలు అవ్వచ్చు, టార్చ్ లైట్ వేసుకుని, లాంతర గుండెలు వేసుకుని ఇంకా తిరుగుతున్న తరుణంలో మీరు ఇంకా ఎందుకు సార్ రైతన్నను ఇంకా పట్టగొడుతున్నారు? దయచేసి మీకు ఎక్క నుంచి అయినా సరే ప్రతి షాపుకి వెళ్ళి మీరు చెక్ చేయండి. నకిలీ ఏమైనా ఉంటే సీజ్ చేసేయండి, అతనిపై యాక్షన్ తీసుకోండి. అవసరమైతే అతని షాపు సీజ్ చేయండి. అదేవిధంగా రైతుకి ఇవ్వాల్సిన సబ్సిడీని మాత్రం మీరు ఖచ్చితంగా ప్రతి పల్లెటూరికి, ప్రతి మండలానికి, ప్రతి పంచాయతీకి వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి మీ సబ్సిడీ విత్తనాలు అవ్వచ్చు, లేకపోతే ఎరువులు అవ్వచ్చు, వాళ్ళ దృష్టికి తీసుకెళ్లేసి అవేర్నెస్ పెట్టేసి వాళ్ళకి న్యాయం చేసి అనేసి మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ పీపుల్స్ ఆధ్వర్యంలో మా టీం అంతా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరడమైనది. ఈ సమావేశానికి ఇచ్చేసిన మా మిత్రులకు, తోటి విలేకరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం.